మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమైందో మొత్తం మ్యాప్ మళ్ళీ వేరే రూట్ నుంచి. సో గాయస్, దిండిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. మన శ్రీశైలం వెళ్ళే రూట్ లో దిండి అయితే వస్తుంది విలేజ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు డ్యామ్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక చెక్ పాయింట్ అయితే ఉంది. నాకు తెలిసి ఇక్కడ టికెట్ తీసుకోవాలేమో అని డౌట్. ఇక్కడ నుంచి అయితే మనకైతే నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయితే ఉండాలి. మొత్తం చెట్లతో నిండిపోయింది. కరెక్ట్ వ్యూ దొరకలేదు మనకి తీద్దామంటే. ఇక్కడ చూసిండ్రా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని బోర్డు అయితే కనబడుతుంది. మీకు కెమెరాలో ఎట్లా కనబడుతుంది నాకైతే. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్టల్ మోటో బ్లాగ్స్. అండ్ దిస్ ఇస్ శశి కుమార్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ మన ట్రిప్ ఎక్కడికి అనేది. సో హైదరాబాద్ టు శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము 4 మెంబర్స్ అయితే అనుకున్నాము. ప్లాన్ చేసింది నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం ప్లాన్ చేసినాం అనమాట. 4 మెంబర్స్ అనుకున్నాం. బట్ అందులో ఇద్దరు డ్రాప్ అయితే అయిపోయినారు. అందులో మా ఫ్రెండ్ ప్లాన్ చేసిన ఫ్రెండ్ కూడా డ్రాప్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే నేను మా బొమ్మడిది కలిసి అయితే వెళ్దామని ఫిక్స్ అయినాం. మా బొమ్మడిది ఏంటంటే ప్రతిసారి శ్రీశైలం వెళ్ళిన దర్శనం అయితే అవ్వలేదని చెప్పేసి అంటుంటే సర్లే ఇంకా పోయి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అనేది అని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలంకి వెళ్ళడానికి అయితే 354 కిలోమీటర్స్ అయితే ఉంది. సో 1 డే ట్రిప్ అనేది అనుకుంటున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే సిచ్యువేషన్ ఏంటో అనేది డిసైడ్ అయ్యి ఉండాలా లేకుంటే నైట్ దర్శనం చేసుకుని బయట రిటర్న్ అయిపోవాలా అనేది ఉంటుంది. సో యాక్చువల్గా 6 దాటిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ రాలేము మనం హైదరాబాద్కి. అక్కడనే స్టే చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి దర్శనం ఈవినింగ్ అవుతుందా లేకుంటే మార్నింగ్ దర్శనం చేసుకుని అట్లనే ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంటుందో అది కూడా దర్శనం చేసుకుని, ఐ మీన్ వ్యూ పాయింట్, అది దర్శనం కాదు, వ్యూ పాయింట్ని చూసుకుని రిటర్న్ అయిపోదాం అనేది వెళ్తూ చూద్దాం. ఇంకా అక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మేమైతే వచ్చేసి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ మా ఇంటి కాడ నుంచి అయితే 258 కిలోమీటర్స్ అయితే చూపించింది. అరౌండ్ 7 అవర్స్ డిస్టెన్స్ అయితే చూపెడుతుంది. బట్ మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమైందో మొత్తం మ్యాప్ మళ్ళీ వేరే రూట్ నుంచి అయితే చూపించింది. 5 అవర్స్ అయితే చూపించింది. సో ప్రెసెంట్ మేము వచ్చిన రూట్ ఏదైతే ఉందో అది బీరంగూడ, నెక్స్ట్ వచ్చేసి ఫలక్నామా, కల్వకుర్తి. సో ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. సో ప్రెసెంట్ మేము వచ్చేసి NH 765 అయితే ఉన్నాం. ఇంకా మనకైతే 186 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 అవర్స్ చూపెడుతుంది. సో 3 అవర్స్లో వెళ్ళిపోతామా లేదా చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి కంటిన్యూస్గా రైడ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో మళ్ళీ ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నా. సో కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాం. ఇంకా మనకి 132 కిలోమీటర్స్ 51 మినిట్స్ అయితే చూపెడుతుంది. కల్వకుర్తికి ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లిటర్గా స్మూత్ ఉంది. ఎక్కడ కూడా ప్యాచెస్ అయితే లేవు. ప్యాచెస్ ఉన్న దగ్గర కూడా కవర్ అయితే వస్తున్నారు. స్మూత్గా మంచిగా నీట్గా వస్తున్నారు. సో కల్వకుర్తికి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. శ్రీశైలం లెఫ్ట్ అయితే వెళ్ళాలి. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం. సో గాయస్, దిండిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. మన శ్రీశైలం వెళ్ళే రూట్ లో దిండి అయితే వస్తుంది విలేజ్. ఆ దిండిలో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. సో టోటల్ ఇదంతా ఒక రిజర్వాయర్ అనమాట. రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది కిందకి షూటింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి. ఆల్మోస్ట్ మనం దగ్గరే ఉన్నాం. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్ చూపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో లొకేషన్ అయితే చూడండి గాయస్, ఇది వచ్చేసి మనకి శ్రీశైలం వెళ్ళే రూట్లో దిండికి ఒక 100 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అంటే దిండి దాటిన తర్వాత 100 మీటర్స్ దూరంలో అయితే ఉంది. లొకేషన్ చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇదంతా ఒక రిజర్వాయర్. రిజర్వాయర్లోకి వెళ్ళి వాటర్ అయితే కిందికి ఫ్లోటింగ్ అవుతుంది. సో ఒకసారి మీదికి కూడా వెళ్దాం. మీదికి వెళ్ళినాక చూపెడతా ఎట్లా ఉంటుందా అనేది. అక్కడ నా బండి పార్క్ చేసిన. నా బండి పార్క్ చేసి ఇప్పుడైతే మీదికి అయితే వెళ్తున్నా. సో ఇక్కడి నుంచే మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి సైడ్కి పైకి వెళ్ళడానికి.
వెళ్ళి చూపిస్తాం మొత్తం ఎలా ఉందో. సార్ లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఫెన్సింగ్ వేసారు కిందకి దిగుతున్నారు అని చెప్పి. ఇది చూడండి కింద. సో ఇది మొత్తం రిజర్వాయర్. ఇది వ్యూ పాయింట్. సో మీకు ఒకసారి చూడండి పైనుంచి చూపెడుతున్నా ఎలా ఉందో. ఇంకా లోపలికి పోదాం, అక్కడికి వెళ్ళైతే చూపెడతా. ఒక చిన్న విలేజ్లోకి అయితే వచ్చినాం. ఇంకా మనకు 24 కిలోమీటర్స్ అయితే ఉంది. 49 మినిట్స్ చూపిస్తుంది. సో ముంగట మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ లొకేషన్స్ మీకు ఇప్పుడు కనపడతాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లొకేషన్. సో లొకేషన్ చూడండి గాయస్, ఇంకొక 2 మినిట్స్ అంతే. టర్న్ తీసుకోగానే మీకు కనపడుతుంది. సెట్ ఏం అడ్డం లేకపోతే కనుక కనపడుతుంది. ఆహా, కనిపిస్తుందా గాయస్ లిటరల్గా లొకేషన్. అబ్బా వేరే లెవెల్ ఉంది. మొత్తం డౌన్ దిగుతున్న కొద్దీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లొకేషన్ చూడండి గాయస్, అబ్బా నెక్స్ట్ లెవెల్. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషన్. సో ఇప్పుడు మనం టువర్డ్స్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శించుకొని రూమ్ అయితే మాట్లాడుకొని ఏంటి ఆ సంగతి అని ఆలోచించుకొని స్టార్ట్ అయిపోదాం ఇక. సో హియర్ ఇట్ ఈస్, వీఆర్ ఎట్ శ్రీ సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడైతే పార్క్ చేయలేం. సో ముంగటికి వెళ్ళి పార్క్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని మనమైతే వెళ్దాం. పురాణాల ప్రకారం మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యే ముందు సాక్షి గణపతిని అయితే దర్శించుకోవాలి. ఎందుకంటే మనం శ్రీశైలంకి వచ్చినట్టుగా ఈయనే సాక్ష్యం అన్నమాట. అందుకని చెప్పేసి శ్రీశైలంలో మనం సాక్షి గణపతిని అయితే దర్శించుకొని శ్రీశైలంకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు. నాకైతే ఈజీగా దర్శనం అయిపోయింది, తొందరగానే అయిపోయింది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం గైస్. సో ఇంకా మనకి 2.9 కిలోమీటర్స్ అయితే ఉంది. 9 మినిట్స్ చూపెడుతుంది శ్రీశైలం టెంపుల్కి. సో మోస్ట్లీ నైట్ అక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నైట్లో మనకి రిటర్న్ అయితే ఉండదు. సో క్లోజ్ చేస్తారు గేట్. ఆఫ్టర్ 6 తర్వాత మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళలేము, అటు నుంచి ఇట్లా. సో దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. క్యూ అంతగా లేదు. బట్ రేపు వీకెండ్ కాబట్టి తెలియదు, చెప్పలేము సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్నది. అయినా ఎర్లీ మార్నింగ్ అంటే గట్టిగా అనుకుంటే ఇలా నైట్ అయిపోతుంది దర్శనం అయిపోతుంది. బట్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ రాలేం, మళ్ళీ అటే పోవాలి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏదన్నా టెంపుల్కి పోయిన తర్వాత ఎటు పోకుండా ఇంటికి రావాలని అన్నారు పెద్దలు. సో అందుకని చెప్పేసి నేనేమంటా అంటే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళేసి టెంపుల్ దర్శనం చేసుకొని ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసుకొని అండ్ గంగా నది
వ్యూ పాయింట్ చూసుకొని మనమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్గా శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయినాం కదా. ఇప్పుడు సత్రాలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి. మాకు సంబంధించిన సత్రం ఏడుందో చూసుకోవాలి. బయట ఉండొచ్చు, బట్ రైట్ చినిగి చాట్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారన్నమాట. సో ట్రై చేస్తాను నేను అడగడానికి. గుడ్ మార్నింగ్ గైస్. నేను వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది ఈవినింగ్. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత అయితే రికార్డ్ చేస్తున్నాయి ఇదంతా. సో మనకు రైట్ సైడ్లో ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉంది. బైక్తో వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది కదా. సో అదంతా ఫ్రీ దర్శనానికి సంబంధించిందే. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి షూ ర్యాక్, బ్యాగ్స్ పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది మాకు ఎర్లీ మార్నింగే. సో ఇప్పుడు ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నా. దర్శనం అయిపోయినాక మనమైతే ఈ రూట్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఈ రూట్ నుంచి అయితే రావాలి. దర్శనం అయిపోయినాక మనం ఇదే రూట్లో వస్తాము. ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. ప్రసాదం తీసుకుని మనం అయితే డైరెక్ట్ ఈ రూట్ నుంచి బయటకు వచ్చేసి మనం ఇక్కడ పెడతాం కాబట్టి తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది సో ఎర్లీ మార్నింగే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. మార్నింగ్ 5 o'clockకే నిన్న మేము రీచ్ అయ్యేసరికి డిలే అయిపోయింది. ఐ మీన్ 5:30కి వచ్చేసినాం. బాగా అలసిపోయినాం. గ్యాప్లో మాకు స్లీప్ అయిపోయింది. అలసిపోయినాం కదా, ఇంకా వీడియో కూడా నేనేం పెద్దగా తీయలేదు. అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ డే 2కి అయితే వచ్చేసినాం. సో ఇది స్టార్ట్ చేసే ముందే మనం దర్శనానికి వెళ్ళిన వీడియోస్ అని పెడతా. సో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇది కూడా లొకేట్ అయింది మన తెలంగాణలోనే. శ్రీశైలం నుంచి 30 kilometers అయితే ఉంది. మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలోనే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం శ్రీశైలం నుంచి. ఇంకా వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి కదా చూడాల్సినవి. బట్ ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేసేంత టైం నాకు లేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి లోపల చాలా ప్లేసెస్ ఉంటాయి చూడవలసినవి, కానీ మనకు అంత టైం లేదు కదా. సో మీకు లిటరల్గా చెప్పాలంటే ఈ శ్రీశైలం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం 3 to 4 days అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆహా ముంగట చూడండి మొత్తం గాయస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్ అసలు. బాబా లిటరల్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ పాయింట్ అసలు. బాబా ఇటుకిడికో పోతాం, మనకి ఈయనే ఉంది అసలు మొత్తం అంతా. సో ఇంకా మనం అయితే 17 kilometers వెళ్ళాలి. 34 minutes అయితే చూపెడుతుంది. 17 kilometers 34 minutes మొత్తం చెప్పినా కదా అసలు. అబ్బా మనం నేను కొండని దగ్గర గుంజుతున్నా అని మొత్తం దగ్గర గుంజేసిన. సో టర్నింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టర్నింగ్స్ ఉన్నాయి. సో చూసుకుంటూ మనం అయితే వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక క్రేజీ లొకేషన్ చూపిస్తా గైస్ చూడండి. లిటరల్గా అంటే డ్యామ్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. డ్యామ్ వ్యూ పాయింట్ అయితే మీకు చూపెడతా. మోస్ట్లీ కనిపిస్తే చూపెడతా. ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా 960 meters అయితే ఉంది.
1 minute చూపెడుతుంది. మీకు ఇందాక చూపించిన కదా లొకేషన్స్ మీకు ఎట్లా అనిపించినాయి గాయస్, లిటరల్ కామెంట్ లో మెన్షన్ చేయండి. నాకైతే నెక్స్ట్ లెవెల్, ఇంకా 750 meters. సో ముంగట నాకు తెలిసినంత వరకు అక్కడ ఒకటి రైట్ టర్న్ ఉంటుంది. మన హైదరాబాద్కి వెళ్ళడానికి రైట్ టర్న్ తీసుకోవాలి. దానికి స్ట్రైట్ గానే ఒకటి పాయింట్ ఉంది, మొన్న వచ్చేటప్పుడు చూసిన, మేబీ అదే అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్. సో ఎప్పుడైతే వెళ్తున్నాం కదా, వెళ్ళినాక తెలుస్తుంది మనకి. లిటరల్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ పాయింట్స్. నాకు అసలు చూస్తున్నారు ఎట్లా కనిపిస్తుంది మీకు? నాకైతే మైండ్ పోతున్నట్టే అనిపిస్తుంది. బైకర్స్ నిన్న కనపడలేదు కానీ ఇవాళ మాత్రం ఘోరంగా కనబడుతుర్రు. నాకైతే దగ్గరికి నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే బాగానే కనిపించారు. సో దిస్ ఇస్ ద పాయింట్. డు నాట్ లోపలికి వెళ్ళొచ్చా? 100 రూపీస్ టికెట్. సో ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్. మనం రీచ్ అయిపోయినాం లొకేషన్కి. లోపలికి వెళ్ళినాక చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను. ఎన్నోసార్లు శ్రీశైలం వచ్చినాం కానీ ఇప్పుడు ఈ పాయింట్ నేను విజిట్ చేయలే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. మొత్తం ఆఫ్ రోడింగే. మొత్తం ఆఫ్ రోడింగే, లిటరల్గా మొత్తం ఆఫ్ రోడింగే గైస్. అసలు ఆ వ్యూ పాయింట్ ఎట్లుంటుంది నాకు క్లారిటీ లేదు. సో వెళ్తున్నా, చూద్దాం మనకి ఎలా అనిపిస్తుంది ఏంటో అనేది. మనకి పెట్రోల్ దండగ ఎందుకు, ఎట్లాగో స్లోపే ఉంది, పోయిన గడికి పోతుంది. పోకపోతే ఆడ మనం మళ్ళీ గేర్ వేసేసి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదాం. ఇంకొంచెం వచ్చేసింది. సో వచ్చేసినట్టున్నాం. ఆహా, పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉందా అయ్యా? ఓకే, వచ్చేసినాం గైస్. సో పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది, వ్యూ పాయింట్ అక్కడ ఉంది. పార్క్ చేసి అయితే వెళ్దాం మనం. సో హియర్ దే మెన్షన్ గౌట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టైగర్ రిజర్వ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. సో గైస్ ఇదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. పార్కింగ్ ఇక్కడ ఉంది, మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన. సో అక్కడి నుంచి అయితే మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలి. మీకు అక్కడికి వెళ్ళినాక చూపెడతా ఎట్లుంటుంది ఏంటా అనేది. ఈ రూట్ అంతా లెంత్ అవుతుంది మళ్ళీ నేను తీస్తే, అందుకే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ ఎట్లుంటుంది. ఇక్కడ చూసిండ్రా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని బోర్డు అయితే కనబడుతుంది మనకి. పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు, జస్ట్ ఏంటంటే వ్యూ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి చూనికి. టేకింగ్ సెల్ఫీస్ సిట్టింగ్ ఆన్ రైల్ is prohibited అని మెన్షన్ చేశారు అక్కడ బోర్డులో. సో కాషన్, డు నాట్ ప్రొసీడ్ బియాండ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దాటి ముందుకు పోకండి. ఒక్కసారి చూడండి గైస్ లొకేషన్. బాబా, ఇది కదా లొకేషన్ అంటే, ఇది కదా వ్యూ అంటే, ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా మర్చిపోలేని మెమొరీ అంటే. కూడా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ పెట్టుకుని ఏడికేడుకో పోతుంటే ఇంక ఎందుకు ఎంజాయ్ చేసి, ఇక కనీసం శ్రీశైలం కన్నా వచ్చి ఇట్లాంటి వ్యూ పాయింట్స్లో కొంచెం ఎంజాయ్ చేయండి గైస్. యాక్చువల్గా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్.
సో ఫైనల్గా మీకు వ్యూ పాయింట్స్ ఎలా అనిపించినాయి గైస్? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.